హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మహంకాళి ఆలయంలో జరిగిన అన్ని శాఖల సమన్వయ సమావేశంలో పాల్గొన్న మంత్రి ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల పండుగ పోస్టర్, బుక్లెట్ ను ఆవిష్కరించారు. గతేడాది ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కూడా అమ్మవారిని దర్శించుకునే సాంప్రదాయం కొనసాగుతుందని పేర్కొంటూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బోనాల పండుగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మరి అన్ని విధాలుగా వారికి సూచనలు, సలహాలు ఇస్తూ మరి వారిని ఆ యొక్క కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. కాబట్టి గత 2 సంవత్సరాలు కూడా చేసిన సందర్భంలో పోయిన సంవత్సరంలో 1-2 చిన్న ఇబ్బందులు జరిగినటువంటి మాట చెప్పడం జరిగింది. అది కూడా ఈసారి పరిగణలోకి తీసుకొని వాటిని కూడా సరిదిద్దుకుంటూ మనం ఏదైతే వచ్చే భక్తులు మన ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరితేనే వాళ్ళకు ఒక సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే బోనం ఎత్తుకొని వచ్చిన వాళ్ళ బోనం మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఒక టెన్షన్ తోటి ఉంటారు. ఆ బోనం ఏమన్నా కింద పడినా ఎవరికైనా అదైనా కూడా ఒక అనుమానం అనేది సెంటిమెంట్గా మరి హిందువుల్లో ఉంది. అటువంటిది జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, గ్రేటర్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళకి ఎక్కువగా ఫైర్ సిబ్బంది వీళ్ళకి ఎక్కువగా బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళను స్ట్రిక్ట్గా ఆదేశించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసి భక్తులను ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వారిని ఆదేశించడం జరిగింది. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. గతంలో ఎట్లా జరిగిందో అదే పద్ధతిలో రేపు జరగబోయే బోనాలు కూడా చాలా ప్రశాంతంగా జరుగుతాయని తెలియజేసి